జలధార జలహారతి పథకంపై ప్రకాశం జిల్లా ప్రగతి. ఈ ప్రకృతిలో నీరు అమూల్యమైన సహజ వనరు. భూమిపై నీరు సమృద్ధిగా ఉన్నప్పటికీ ప్రతి ప్రాంతానికి సమానంగా అందుబాటులో ఉండదు. నదులు వర్షపు నీటిని సమర్థవంతంగా వినియోగించగలిగితే కరువు కాటకాలను నివారించవచ్చునన్నది మన గౌరవ ముఖ్యమంత్రి, విశిష్ట పరిపాలన దూరదృష్టి కలిగిన నాయకులు, రైతు బాంధవులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సంకల్పం. ఆ దూరదృష్టికి ప్రతీకగా రూపుదిద్దుకున్న మహత్తర జలయజ్ఞమే జలధార జలహారతి. నీటి బొట్టు విలువ తెలిసిన వాడిగా దశాబ్దాలుగా పనిచేస్తున్నా, నీటి భద్రత కోసం పనిచేస్తున్నా, పరిగెత్తే నీటిని నడిపించాలి, నడిచే నీటిని నిలబెట్టాలి, నిలబడిన నీటిని భూగర్భ జలాలుగా మార్చాలి, భూమిని ఒక జలాశయంగా చేసుకోవాలి. ఎక్కడ జలాశయాలుంటే ఆ జలాశయాలన్నీ కూడా పూర్తిగా నింపే బాధ్యత తీసుకోవాలి. ఇది ఈరోజు చెప్పిన మాట కాదు. ప్రతి గ్రామంలోని ప్రతి చెరువు నీటితో కలకలలాడాలి. కురిసే ప్రతి వర్షపు బొట్టు చెరువుల్లో నిలువై భూగర్భ జలాలుగా మారి రైతుల జీవితాల్లో ఆనందాన్ని నింపాలి. ఈ లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం జలధార జలహారతి కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీ పి రాజాబాబు గారి మార్గదర్శకత్వంలో డ్వామా, ఇరిగేషన్, భూగర్భ జలాల శాఖల సమన్వయంతో పనిచేస్తూ జిల్లా వ్యాప్తంగా సమగ్ర అధ్యయనం నిర్వహించాయి. జిల్లాలో 27 మండలాల్లో ఉన్న 396 చెరువుల పరిస్థితిని పరిశీలించి వాటి అభివృద్ధికి అవసరమైన చర్యలను గుర్తించాయి. జిల్లాలోని 396 చెరువులు పూర్తిగా నిండితే సుమారు 9.59 టీఎంసీల నీటిని నిల్వ చేసే సామర్థ్యం ఉంది. అయితే ప్రస్తుతం కేవలం 2.01 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఈ చెరువుల్లో 258 చెరువులు 25% కంటే తక్కువ స్థాయిలో మాత్రమే నిండి ఉన్నాయి. దీనికి ప్రధాన కారణాలు: చెరువుల్లో అధికంగా పూడిక పేరుకుపోవడం, ఫీడర్ ఛానళ్లు, వాగులు, వంకలు పూడిపోవడం, కంప మొక్కలు విస్తృతంగా పెరగడం, చెరువు కట్టలు బలహీనపడడం, ఆక్రమణలు జరగడం. ఈ సమస్యలను పరిష్కరించేందుకు డీసిల్టింగ్, ఫీడర్ ఛానళ్ల శుభ్రపరిచే పనులు, ఇన్లెట్ల పునరుద్ధరణ వంటి కార్యక్రమాలు చేపట్టబడ్డాయి. ఆంధ్రప్రదేశ్లో డ్రాట్ ప్రోన్ డిస్ట్రిక్ట్లో ప్రకాశం జిల్లా ఒకటి. వర్షం నీటిని పొదుపుగా వాడుకుంటానికి ఈ నరేగా వర్క్స్ అనేవి చాలా ఉపయోగపడుతున్నాయి. ఈ డ్రాట్ ప్రోన్ డిస్ట్రిక్ట్స్కి పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జలధార జలహారతి అనే ఒక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి ఫ్యూచర్లో రేపు ఏ విధమైనటువంటి వాతావరణం ఎల్నినో వచ్చినా, వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా వచ్చిన వర్షం ఏదైతే ఉన్నదో చిన్నపాటి వర్షం కూడా ఎక్కడా కూడా ఒక చుక్క కూడా వృధా కాకోకుండా ప్రకాశం జిల్లాలో వాడుకోవడం అనేది జరుగుతుంది. సో జలహారతి, జలధార ఇది అంతా కూడా ఇది ఒక చాలా ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం ఒక రిలీజియస్గా జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమం. సో ప్రకాశం జిల్లా దీని ద్వారా చాలా లాభపడుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. జిల్లాలో రొంపేరు, గుళ్లకమ్మ, మూసి, మన్నేరు, పాలేరు వంటి ప్రధాన జలవనరులు ఉన్నాయి. వీటిలో రొంపేరు, గుళ్లకమ్మ మినహా మిగిలిన జలవనరులు ప్రధానంగా వర్షపాతంపై ఆధారపడి ఉన్నాయి. ఫలితంగా సాగు, తాగునీటి అవసరాలకు తగినంత నీరు అందడం లేదు. అలాగే రామతీర్థం, రాళ్లపాడు, గుళ్లకమ్మ మినహా రిజర్వాయర్ల నుంచి నీటిని అందించే ఫీడర్ ఛానళ్లలో పూడిక పేరుకుపోవడం, చెరువుల నిల్వ సామర్థ్యం తగ్గిపోవడం వల్ల వర్షపు నీరు పూర్తి స్థాయిలో వినియోగించబడడం లేదు. సంయుక్త సర్వేల ద్వారా అభివృద్ధి పనులు చేపట్టాల్సిన అవసరం ఉన్నట్లు గుర్తించారు. వాటిలో 1640 ఫీడర్ ఛానల్ అభివృద్ధి పనులు, 280 చెరువుల డీసిల్టింగ్ పనులు, 75 పెర్కులేషన్ ట్యాంకుల పునరుద్ధరణ పనులు, 70 చెక్ డ్యాంల డీసిల్టింగ్ పనులు ప్రధానంగా ఉన్నాయి.
జిల్లాలో 111 గొలుసుకట్టు చెరువుల వ్యవస్థలను గుర్తించారు. ఒక చెరువు నిండిన తర్వాత అదనపు నీరు తదుపరి చెరువుకు చేరే ఈ సాంప్రదాయ జల నిర్వహణ వ్యవస్థలను పునరుద్ధరించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. చెరువుల మధ్యనున్న ఫీడర్ ఛానళ్లను శుభ్రపరుస్తూ నీటి ప్రవాహాన్ని పునరుద్ధరిస్తున్నారు. జిల్లాలోని 26 మండలాల్లో ఒక్కో మోడల్ చెరువును ఎంపిక చేసి వాటిలో నీటి నిల్వకు అడ్డంకిగా ఉన్న సమస్యలను తొలగించి ఆదర్శ చెరువులుగా అభివృద్ధి చేస్తున్నారు. మా బయో స్వచ్ఛంద సేవా సంస్థ దాదాపుగా భారతదేశంలో 14 రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉంది. అయితే మేము సిఎస్ఆర్ యాక్టివిటీస్లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా దాదాపుగా 18 జిల్లాల్లో పనిచేస్తూ ఉన్నాం. అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి జలధార జలహారతి కార్యక్రమంలో భాగంగా ఐటీసీ సిఎస్ఆర్ ఫండింగ్తో ఈరోజు ఏదైతే అబ్బాయిపాలెం పెద్ద చెరువులో ఉన్నటువంటి సారవంతమైన మట్టిని ఈరోజు అబ్బాయిపాలెం రైతులకి దాదాపుగా 5,000 ట్రిప్పులని ఐటీసీ తరపున మేము బయో స్వచ్ఛంద సేవ సంస్థ సహకారంతో ఈరోజు రైతులకి అందించడం జరుగుతుంది. నమస్కారం, నా పేరు కొట్టే రవీంద్ర. మా బుచ్చాయి చెరువు ఏదైతే ఉందో 78 ఎకరాల పొలం. ఆ చెరువులో మనం ఉన్నటువంటి జంగిల్ క్లియర్స్ మొత్తం నా సొంత నిధులతో క్లియర్ చేయడం జరిగింది. జలధార జలహారతి కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నీటి సంఘాలు, ఉపాధి హామీ పథకం కార్మికులు, స్వచ్ఛంద సంస్థలు, స్థానిక ప్రజలు చురుకుగా భాగస్వాములవుతున్నారు. నాగులుప్పలపాడు మండలంలోని చిరువనుప్పలపాడు గ్రామంలో ఉపాధి హామీ పథకం కార్మికుల సహకారంతో 10 ఫీడర్ ఛానళ్లను శుభ్రపరిచారు. మరో 5 ఛానళ్లలో యంత్రాల సహాయంతో కంప మొక్కలను తొలగించి నీటి ప్రవాహాన్ని మెరుగుపరిచారు. జలధార జలహారతి కార్యక్రమం ప్రధాన లక్ష్యాల్లో ఒకటి భూగర్భ జలాల మట్టాన్ని పెంచడం. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా జిల్లాలో సగటు భూగర్భ జల మట్టం 7.08 మీటర్ల లోతులో నమోదైంది. దొనకొండ మండలంలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. అక్కడ కొన్ని ప్రాంతాలలో భూగర్భ జలాలు 20 మీటర్ల లోతుకు పడిపోయాయి. ఈ నేపథ్యంలో 46 చెరువులను గుర్తించి డీసిల్టింగ్ చర్యలు చేపట్టారు. రుద్రసముద్రం, కొచ్చర్లకోట, పోలాయిపల్లి చెరువులలో సుమారు 65,000 క్యూబిక్ మీటర్ల పూడికను తొలగించారు. దీని ద్వారా చెరువుల నీటి నిల్వ సామర్థ్యము సుమారు 2 MCFTల మేర పెరగనుంది. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దొనకొండను మెగా పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో పెరిగే తాగునీరు, సాగునీరు, పారిశ్రామిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గుండ్లకమ్మ నదిపై చెక్ డ్యాం నిర్మించి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా దొనకొండ మండలంలోని 46 చెరువులకు నీటిని అందించే ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. నానా పటేకర్ ఫౌండేషన్ సహకారంతో చెక్ డ్యాంల నిర్మాణం, భూగర్భ జలాల పెంపుకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా రూపొందించబడ్డాయి. అలాగే జిల్లా కలెక్టర్ గారి సారథ్యంలో ఈ జలధార కార్యక్రమం ద్వారా ఈ సంవత్సరం చెరువుల్లో 5 టీఎంసీల నీరు నింపే లక్ష్యం మరియు భూగర్భ జలాలని 2 మీటర్ల మేర పెంచే విధంగా అడుగులు వేస్తున్నాం. ఈ జలధార జలహారతిలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 2 లక్ష్యాలను నిర్దేశించారు. ఒకటి, ప్రతి ఊర్లో ఉన్నటువంటి ప్రతి చెరువును కూడా వర్షపు నీటితో నింపాలి. అలాగే మరి ఋతుపవనాలకు ముందు అంటే వర్షాలకు ముందు కనీసం 6 మీటర్లు ఉండేటట్లు గ్రౌండ్ వాటరు, అలాగే వర్షాల తర్వాత 3 మీటర్లకి గ్రౌండ్ వాటర్ వచ్చేటట్టు చూడాలని చెప్పి నిర్దేశించున్నారు. జలధార జలహారతి కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదు, ఇది నీటి సంరక్షణకు సంబంధించిన ప్రజా ఉద్యమం. వర్షపు నీటి ప్రతి బొట్టును భద్రపరచడం, చెరువులను పునరుద్ధరించడం, భూగర్భ జలాలను పెంపొందించడం, గ్రామీణ నీటి భద్రతను బలోపేతం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలు. నీటి నిల్వలు పెరిగితే వ్యవసాయం బలోపేతమవుతుంది, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది, పరిశ్రమలకు అవసరమైన నీటి వనరులు అందుబాటులోకి వస్తాయి. నీటిని సంరక్షించడం అంటే భవిష్యత్తును సంరక్షించడమే. వర్షపు నీటిని ఒడిసి పట్టుకుందాం, భూగర్భ జలాలను పెంపొందిద్దాం, ప్రతి చెరువును నింపుదాం. జలధార జలహారతి.